హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వ్లాగ్. ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో అన్నమాట. సో మా మేనమామ వాళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు. నేను ఇంకా అప్పటికి లేవలేదు. ఇంకా అందరం కూడా పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్తున్నామంటే చేపలు అమ్మడానికి వచ్చిరన్నమాట. సో అందుకని చెప్పేసి ఇక రోడ్డు మీదకి బ్రష్ చేసుకుంటూ అప్పుడే లేచినా. ఇంకా లేచి ఇదిగో చేపలు వస్తున్నాయంటే ఇక్కడ వచ్చి మా నాన్న నిల్చున్నాడు. మా పెద్దనాన్న కూడా బ్రష్ చేసుకుంటుండు. మా నాన్న అయితే చేపలు అమ్మడానికి వస్తున్నాను, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు అనమాట. ఇది మా మేనకోడలు అయితే నాకు అస్సలు వదిలిపెట్టలేదు. దానికి నాకు ఒక్క క్షణం కూడా పడతలేదు. అంత కడ్డుది. అప్పుడే ప్రేమ, అప్పుడే అన్నీ చేస్తూ ఉంటుంది. అది రకరకాలు ఉంటుంది దాని ప్రేమ అయితే. ఇంకా అందుకని ఇదిగో రోడ్డు మీద అయితే ఇలా నిల్చొని చేపలు అమ్మడానికి వస్తురంటే వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. ఒక్కరే అనుకున్నాం ఫస్ట్ అయితే, ఇద్దరు వచ్చిరన్నమాట. మా నాన్న అనుకున్నట్టు వేరు, ఈయన వేరు, ఇద్దరు ఒక్కరే అనుకున్నట్టున్నారు. ఇంకా ఫైనల్గా వచ్చేసి ఎవరో ఒకరి దగ్గర తీసుకోవాలి కదా అని చెప్పేసి ఇలాగా మా నాన్న మొన్నటి నుంచి గుర్తు చేస్తున్నాడు అనమాట. చేపలు కావాలి, ఫిష్ ఫ్రై చేసుకుందాం ఒక రోజు అని చెప్పేసి ఎప్పటి నుంచో గుర్తు చేస్తుంటే ఇదిగో ఫైనల్గా ఇతను వచ్చింది. ఈ అబ్బాయి వచ్చేసి నిమ్మపల్లి చెరువు చేపలు అంటే ఇవి వీడియో తీస్తూ రక్క అని చెప్పేసి నవ్వుతున్నాడు. చేపలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి. బంగారు తీగ కాదు, ఇది ఏదో రవ్వటనో ఏదో అన్నారు, రవ్వ అని చెప్పేసి అన్నారు. బట్ ఒక్క చేప వచ్చేసి 5 kgs ఉంది. కేజీ వచ్చేసి 140-130 రూపీస్ అలా ఇస్తున్నారు. వాళ్ళు వాష్ చేసి ఇయ్యరు, వాష్ మనమే చేసుకోవాలి. 5 కిలోలు పెద్ద చేప కదరాలే సుబ్బా ఫ్రై 5 కిలోల చిల్లర ఉంటుంది. మాట నాన్నకపోతే నువ్వే కదా అడిజా ఏ హని అడిజా 5 కిలోలు ఆయన ఇంకా ఇంటి దగ్గరకు వచ్చేసి ఇంకా బ్రష్ చేసుకున్న తర్వాత లక్కీ తల్లి ఆల్రెడీ అమ్మ, నేను అసలు లక్కీకి అన్నం తినిపించడం చాలా తక్కువ, మొత్తం అమ్మనే తినిపిస్తుంది. బ్రష్ చేసేసిన లక్కీ తల్లి టీ తాగేసి అక్కడ కూర్చుంది. ఇది ఆల్రెడీ మీరు షార్ట్ వీడియోలో చూసారు కదా. ఇక్కడ వచ్చేసి లక్కీగా రిలాక్స్ అవుతా ఉంది, టీ తాగేసింది. ఇంకా నేనేమో ఇదిగో టీ తాగుతున్నాను. టీ తాగుతున్నంత లోపునే మళ్ళీ ఇంకో చేపలు వచ్చిందంటే మళ్ళీ ఇంకా అక్కడికి స్టార్ట్ అయ్యి ఎవరో లాస్ట్ షార్ట్ వీడియోలో చూసి ఇంత పెద్ద టీ గ్లాసా అని చెప్పేసి కామెంట్ చేశారు. ఊర్లోకి వెళ్ళినప్పుడు ప్యూర్ మిల్క్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా తాగడానికి ట్రై చేస్తూ ఉంటాము. ఏ చేపలుగా ఏ ఫ్రెష్గా యాడ్ దిలేరిగా మా దగ్గర అడిగిస్తేనే 150 కిలో తెలుసా. మా కామరలో మా హమ్నే ధోన్తో 150 ఏదైనా చేపలు అయిపోయినాయా దారంగా చేస్తారా పడలేదు. ఆయన ఇంకా ఫైనల్గా అయితే నాన్నైతే ఇదిగో 2 kgs చేపలు అయితే తీసుకున్నాడు అన్నమాట. ఇంకా నాన్ననే క్లీన్ చేస్తాడు. ఇవంతా క్లీనింగ్ అంతా నాన్నదే. అమ్మ కూడా చేస్తుంది కానీ పాపం ఎన్ని పనులని చేస్తుంది. మనక పెద్దగా ఏం రాదు. నానైతే వితిన్ ఒక ½ an hour కూడా పట్టదు క్లీన్ చేసేస్తాడు. అంటే ఇదిగో నాన్న క్లీన్ చేస్తుండు. ధీరజ్ బాబు ఏమో వాడి పనిలో వాడున్నాడు. ధీరజ్ అయితే ఎప్పుడెప్పుడు కామారెడ్డికి వెళ్ళాలా అని చెప్పేసి ఒకటే టార్చర్. అసలు లాస్ట్ వీడియోలో పంపిద్దాం అనుకున్నాను కానీ ఆ రోజు బస్ అక్కడితో రాలేదంట. ఎందుకంటే మధ్యలో రోడ్ వర్క్ ఏదో అవుతుందంటే ఇంకా ఈ రోజు అయితే ఇంకా ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేను ధీరజ్ అయితే ఇదిగో వేములవాడకు వచ్చేసినాం ధీరజ్ని కామారెడ్డి బస్సు ఎక్కేయడానికి. అది కూడా వెళ్ళాలని కాదు, అసలు అనుకోకుండా జరిగింది. నాన్న ట్రాక్టర్ ఖరాబ్ అయిందని చెప్పేసి అన్నా కదా, ఇద్దరు మెకానిక్లు వచ్చిర్రు, ఇలా కార్ తీసుకొని వచ్చిర్రు. సర్లే ఇంకా ఎలాగ వచ్చిర్రు కదా అని చెప్పేసి ఇదిగో మా వదిన కూడా అక్క ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పేసి అడిగింది. ఇలా ఏంటి వేములవాడకి వెళ్తున్నానంటే సర్లే నువ్వు కూడా రా, ఫ్రీ బస్సే కదా వచ్చేటప్పుడు కలిసి వచ్చేద్దామంటే పాపం అడిగిన పాపానికి అప్పటికప్పుడే అలా తోలుకొని వచ్చేసిన అనమాట. నిజానికి ఒక్కదాన్ని వస్తే ఇంకా టైంపాస్ అవ్వకపోతుండే. బట్ మా వదిన తోలుకొచ్చిన కాబట్టి బస్ స్టాండ్ వరకు డ్రాప్ చేసేసి తిరిగి అమ్మ వాళ్ళకి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చిన. పాపం తను తోడు రాకపోతే నాకు ఫుల్ బోరింగ్ ఉంటుండే కానీ పాపం చెప్పగానే వచ్చేసింది మా వదిన కూడాను. ఇంకా ఫుల్ రష్, మామూలు క్రౌడ్ కాదు. అసలు జనాలు ఎక్కడికి వెళ్తున్నారో అర్థం కాలేదు. కానీ ఈ ఫ్రీ బస్ వల్ల అసలు నాకైతే ఒకటే అనిపించింది, ఫ్రీ బస్ అని చెప్తే అసలు ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగేస్తారు అనిపించింది. ఆ బస్సులల్లో మగవాళ్ళు ఒక 5గురు ఉంటే మొత్తం ఫుల్గా అంత ఆడవాళ్ళే అన్నమాట. అంత ట్రాఫిక్ జాము, బస్సులో ఎక్కితే దిగనీకి లేదు, దిగితే ఎక్కనీకి లేదు. ఎక్కడికి వెళ్తున్నారో దేవుడికే తెలియాలి. కానీ అసలు నాకైతే షాక్ అనిపించింది. ఇది నేను ఫ్రీ బస్ ఎక్కడం ఇది సెకండ్ టైము.
ఇంకా సెకండ్ టైం ఎక్కాను. 2 సార్లు 2 చుక్కలే కనిపించినాయి. జీవితంలో ఇంకోసారి ఎక్కకూడదురా దేవుడా అన్నట్టే ఉంది. ఇంకా దాని తర్వాత నేను ఇంకా మా వదిన అయితే హాస్పిటల్‌కి వెళ్దామని చెప్పేసి ఇదిగో హాస్పిటల్‌కి అయితే వచ్చినాము. నేను ఇంకా కామారెడ్డిలో అయితే ఎప్పటినుంచో అనుకుంటున్నాను హాస్పిటల్‌కి వెళ్ళి చూపించుకుందామని, కానీ అస్సలు వీలు కుదరలేదు. ఇంకా ఎలాగో వచ్చాను కదా అని చెప్పేసి ఇంకా న్యూరో సర్జన్‌కి అయితే చూపించినానన్నమాట. సో, ఆర్థోపెడిక్ డాక్టర్‌ని. ఇంకా చాలా నెక్ పెయిను, హ్యాండ్ పెయిను చాలా విపరీతంగా ఉండే. ఇంకా అందుకని అనుకోకుండా అసలు హాస్పిటల్‌లో చూపిస్తా అని అనుకోలేదు. ఇంకా ఏదో అప్పటికప్పుడు వేసుకున్న ప్లాన్ అన్నమాట. బట్ రిపోర్ట్స్ అన్నీ వచ్చినాకైతే నిజంగానికి చాలా బాధ అనిపించింది. ఇంత చిన్న ఏజ్‌లో ఇవన్నీ సమస్యలు పడుతున్నా అని చెప్పేసి నిజానికి చాలా బాధ అనిపించింది. ఇక ముందు కూడా ఎలాంటి సమస్యలను ఫేస్ చేస్తానో కూడా అర్థం కాకుండా ఉంది. సో, ఏం చేస్తాం ఇంకా కొన్ని అండ్ కొన్ని ఇంకా సిట్యుయేషన్స్. ఫైనల్‌గా రిపోర్ట్స్ అయితే ఇక్కడొచ్చేసి నేనైతే ఎక్స్‌రే తీపిస్తున్నాను అన్నమాట. నెక్‌కి అండ్ హ్యాండ్‌కి అయితే ఎక్స్‌రే తీపిస్తున్నాను. ఇంకా ధీరజ్‌ని అక్కడ అంటే ఆ బస్ స్టాండ్‌లో డ్రాప్ చేసి వెళ్ళే వరకే 1:30 అలా అయింది. ఎందుకంటే అప్పుడు డాక్టర్స్ కూడా లంచ్ టైం కదండీ. ఇంకా మళ్ళీ పైగా అమ్మ వాళ్ళ ఊరికి బస్ ఏందంటే 3:30కేమో ఉంటది భీమ్‌గల్ బస్సు. ఆ బస్‌కి మళ్ళీ రీచ్ అవ్వాలి. మళ్ళీ ఆ బస్ వెళ్ళిపోతే మళ్ళీ వెహికల్స్ ఉండవు, ఆటోనో ఇక అట్లా ఏదో వేరే ఇంకా. ఇదైతే ఇంకా మనకు కొంచెం సోర్స్ ఉంది కాబట్టి అలాగని చెప్పేసి డాక్టర్‌ని కొంచెం రిక్వెస్ట్ చేస్తే ఇంకా పాపం తను లంచ్‌కెళ్ళకుండా మంచిగా చూసిండు. కొంచెం కామారెడ్డి నుంచి వచ్చాము ఇలా అంతా చెప్పానింకా. ఇంకా లక్కీ తల్లి గురించి ఇవన్నీ ఇంకా రొటీన్‌గా ఇవంతా అడిగిండనమాట. అడిగితే ఇంకా ఫైనల్‌గా ఇంక అంతా డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత పాపం లంచ్ కూడా ఎళ్ళకుండా కొంచెం టైం అయితే ఇచ్చి మంచిగా చూసిండు నాకు. ఫస్ట్ టైమ్ అన్నట్టుగాని అసలు ఎప్పుడో పరిచయం ఉన్న డాక్టర్ లెక్కనే చూసిండు. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకా అంటే మన డ్రెస్‌కి బటన్స్ ఉంటాయి కాబట్టి ఆ బటన్స్ అన్నీ కొంచెం ఎక్స్‌ట్రా‌లో పడుతున్నాయి అని చెప్పేసి అవన్నీ తీసేసి ఇంకా దాని తర్వాత వాళ్ళ డ్రెస్ యూనిఫార్మ్ ఉంటది కదా! అది వేసేసి ఎక్స్‌రే అయిపోయింది. ఎక్స్‌రే వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గర చూపించుకొని కొంచెం ఫిజియోథెరపీకి అయితే ఇది చేపించుకుంటున్నాను. ఇంతకీ డాక్టర్ ఏమన్నారంటే, "కొంచెం నెక్కుకుండే ఇవి నరాలుంటాయి కదండీ! అది కొంచెం అరిగిపోయినాయమ్మా. రెస్ట్ తీసుకోవాలి. వెయిట్ ఎక్కువ వెయిట్ చేయొద్దు." ఇవంతా కూడా అన్నారు. అసలు నాకెక్కడ తప్పుతది చెప్పండి. లెక్కలతోని ఇవన్నీ కుదురుతాయా? ఇంక అలాగా సర్లే ఇంక డాక్టర్స్ ఎన్నో చెప్తారు. మన పనులు మనం చేసుకుంటాం అనుకోండి. ఇంక కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ఆకుకూరలు, పాలు, గుడ్లు ఎక్కువగా తీసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అలాంటివి అని జెప్పేసి కొన్ని థెరపీస్ అంటే ఫిజియోథెరపీ కొన్ని ఎక్సర్‌సైజ్ అయితే చూపించారనమాట. ఎలా చేయాలి ఏందని చెప్పేసి. ఇక్కడైతే కొంచెం అదే కరెంట్ షాక్ లాగా ఒకటి పెట్టిర్రు. హ్యాండ్‌కొకటి అండ్ నెక్‌కొకటి పెట్టిర్రనమాట. సో, చాలా పెయినొచ్చింది ఇలా పెట్టేటప్పుడైతే. మా వదిన నవ్విస్తుంది. అందుకే కొంచెం అలా నవ్వుతున్నాను బాధలో అయినా కానీ. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏమన్నారంటే, "ఇంకెక్కువ వర్క్ అలాంటివి ఎక్కువ చేయొద్దమ్మా. కొంచెం రెస్ట్ ఉండాలి. నరాలు డి విటమిన్ ఒకటి తగ్గిపోయింది. విటమిన్ డి3 కొంచెం తగ్గిపోయింది. కాల్షియం తగ్గిపోయింది బోన్స్‌లో" అని చెప్పేసి అన్నారు. ఇంకేం చేస్తాం కొన్ని మెడిసిన్స్ అవి 1 వీక్ అయితే ఇచ్చిర్రు. ఎక్స్‌రే అవన్నీ చేపించుకొని మొత్తానికి ఒక 2,500 అటే గోవింద అయిపోయినాయనమాట. బట్ ఏదన్నా కానీ మనకు కొంచెం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. మీ అందరికి తెలుసు కదా! నేను ఈ బాధతోని ఎన్ని రోజుల నుంచి భరిస్తున్నానో మీ అందరికి తెలిసిందే. చూపించుకొని లాస్ట్‌కి ఇక మెడిసిన్స్ ఇవన్నీ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే ఇదిగో మా వదినను నేనైతే ఇంటికొచ్చేస్తున్నాము. బట్ ఏదైనా కానీ మా వదిన రాకపోయుంటే నేను నిజానికి చూపించకపోతుంటి కావచ్చు. ఎక్కడండి నాకింత భయము, హడావిడిగా ఉంటుండే. తనొచ్చింది కాబట్టి నాకు కొంచెం అలా ధైర్యంగా ఉంది. తర్వాత అయితే ఇగో బస్సులో అయితే కూర్చున్నాము. ఇదొచ్చేసి మానల్ అంటే వేములవాడ నుంచి భీమ్‌గల్ బస్ అన్నమాట. సో, బస్సులైతే ఈ ఫ్రీ బస్ ఏమో కానీ పని పాట లేకుండా లేడీస్ కొందరు తిరుగుతున్నారని అనిపిస్తుంది. దర్శనాలని, అవని, ఇవని చాలా ఎక్కువైపోయినాయి అసలు నిజానికి. నేనిది సెకండ్ టైమ్ ఎక్కడము. బట్ అంత క్రౌడ్ ఉండింది. ఇంటికొచ్చిన తర్వాత మార్నింగ్ తీసుకున్న చేపలుంటే కొన్ని ఫ్రై చేస్తున్నాను. ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.